నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ల మండల కేంద్రంలో జనాభా అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా వాహనాల సంఖ్య అధికంగా ఉండడం, దీనికి తోడు ప్రధాన రహదారికి ఇరువైపులా తోపుడు బండ్లు అడ్డదిడ్డంగా పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో ట్రాఫిక్ సమస్యపైన పలుమార్లు ఫిర్యాదు రావడంతో స్పందించిన జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ కౌలుట్లయ్య రహదారికి ఇరువైపులా అడ్డదిడ్డంగా ఉన్న తోపుడు బండ్లను తమ పోలీసు బృందంతో తొలగించారు. అనంతరం దుకాణదారులు తమ షాపుల ముందర రోడ్డుకు అడ్డంగా ఉన్న వస్తువులను తొలగిస్తూ మరొకసారి ఇలా ఇష్టం వచ్చినట్లు రోడ్డుకి అడ్డంగా వస్తువులను పెడితే మీపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షాపు యజమానులను, తోపుడు బండ్లు వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్పల ఎస్ఐ సాగర్, సింగనమల ఎస్ఐ విజయ్ కుమార్, గార్లదిన్నె ఎస్ఐ గౌసే మహమ్మద్, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి శ్యామల, ఈవో ఆర్డి శైలజరాణి తదితరులు పాల్గొన్నారు. మీకు ఆల్రెడీ ఇక్కడ బస్ స్టాండ్ బస్ తిరుపు లేకుండా బస్సు అడ్డు పెడుతున్నాం. అర్థమైందా? మీకు అక్కడ సర్వీస్ చూపించారు, లేకుండా చూపించారు కదా. ఏమైతే చెప్పండి, ఒక్క బండి నెల ఒక బండి కావాలి. అర్థమైందా? పెడుతున్నామంటే బస్సు వేడా యాక్సిడెంట్ వేడా చనిపోతున్నారు. నరకుల్లో ఇక్కడ బస్ స్టాండ్ అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ అయితేనేమి, కూడా అయితేనేమి, నందపూర్ అయితేనేమి, బస్ స్టాండ్ అయితేనేమి, ముఖ్యంగా షాపుల వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. అదేవిధంగా పొలంగలు అయితేనేమి, తోడు పళ్ళు అయితేనేమి రోడ్డు అడ్డంగా పెట్టేసి ఇక బస్సులకి, ఆటోలకి వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుందని తెలిసింది ప్రజల నుంచి మాకు. అందువల్ల ఈరోజు మా సింగనమలకి సంబంధించి ఎస్ఐలు అందరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము. చాలా మంది ఇంకా మేము షాప్స్ కూడా ముందుకు వచ్చారు కాబట్టి షాపులు పెట్టుకొని ట్రాఫిక్ కానీ అంతరాయం లేకుండా చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా పంచాయతీ వచ్చారు, చాలా మేడం గారు వచ్చారు. వాళ్ళు చెప్తున్న వాళ్ళు కూడా నోటీస్ చేస్తే అందరూ కూడా ఒకటే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది ప్రతి ఒక్క రోజు, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షాపింగ్ వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా కుటుంబాలు అయితేనేమి, కూడంగులు అయితేనేమి, కాగురోళ్ళు అయితేనేమి, అందరూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రవాణా ఎంత ఈజీగా ఉండేటట్లా చెప్తున్నాము. ఏదైనా వాళ్ళు మా లేకపోతే మాత్రమే పంచాయతీ వాళ్ళ ద్వారా ఇచ్చిన మాదారాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టి కూడా వచ్చే బాధ్యత మాది. అన్ని చోట్ల కూడా వెనకాల పంపిణీ చేశాము. మళ్ళా రోడ్డు పనులు రోడ్డు వచ్చినా కానీ షాపులు ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా చదవాలి జరుగుతుంది. నార్పల టౌన్లో ప్రజల విజ్ఞప్తి మేరకు మేము రోజు వచ్చి పోతున్నప్పుడు బండ్లు, పూల బండ్లు, తర్వాత వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించడం జరుగుతూ ఉంది. అక్కడికి వాళ్ళకు ఒక వారం 10 రోజుల నుంచి ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాము. అందుకని ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 1 వీక్ టైం అడిగినారు. ఆ 1 వీక్ టైం ఇస్తూ ఉన్నాము. ఆ 1 వీక్ కూడా అట్లే సేఫ్ చేసి పెడితే వాళ్ళ మీద న్యూసెన్స్ యాక్ట్ కింద పెట్టి కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరం అనుకుంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. క్లియరెన్స్ చేసినారు కానీ వాళ్ళ యథాతథంగానే చేస్తున్నారు. ఈ ఎస్ఐ గారు కూడా మొన్న ఒక వారం నుంచి కూడా
ఇదే దీని మీద మేము ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలు అనేక మంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతున్నందుకు ఎస్ఐ గారు కూడా చెప్పినాము. ఎస్ఐ గారు కూడా అదే పని మీద రోజు ఈ ఏదైతే మెయిన్ బజార్ ఉందో దీని మీద దృష్టి పెట్టి ఎటువంటి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసేదానికి ఎస్ఐ గారు కూడా కట్టుబడి ఉంటాడు. మేము కూడా సీక్వెన్స్గా దీని మీద ఫోకస్ చేసి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఉన్నాము.